ఇన్ఛార్జి వ్యవహరిస్తున్న అప్పలనాయుడు గారికి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చిన్నబాబు గారికి, పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఉన్న సభ్యులు పెద్దలు కనకాయ సూరి గారికి, చేగొండ ప్రకాష్ గారికి, ఉమ్మడి నాయకర్ గారికి, అదేవిధంగా పార్టీకి సంబంధించిన రాష్ట్ర ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ కేకే గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వివిధ స్థాయిలో ఉన్న నాయకులు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా స్థానికంగా ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరుగా నేను ఈ సందర్భంగా నమస్కారాలు తెలుపుకుంటూ, రాఘవయ్య చౌదరి గారు నన్ను 3 నెలల క్రితం ఒకరోజు నేను ఏలూరు మీదకి వెళ్తుంటే ఒకసారి కలవాలని అప్పలనాయుడు గారు తీసుకొచ్చారు. హైవే పైన కూర్చొని టీ తాగుతూ మేము మాట్లాడుకుంటూ ఉంటే నాకు ఆ రోజే ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే వయసు ఎంతైనా కూడా రాజకీయాల్లో ఒక గొప్ప అనుభవం కలిగిన వ్యక్తి. స్థానికంగా ఆయన దాదాపు 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి చాలా సేవలు చేశారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక అంకిత భావంతో, ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా ఆయన ఒక పట్టుదలతో చేసిన కార్యక్రమాల గురించి ఆయన వివరించుకున్నప్పుడు, మరి జనసేన పార్టీలో మీరు ఎట్లా ఫిట్ అవ్వగలుగుతారండి? మీ ఏజ్ లో కానివ్వండి, మా జన సైనికులతో మీరు కలిసి పనిచేయగలుగుతారా? ఎందుకంటే మా పార్టీలో ఎక్కువగా అంతా యూత్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు భవిష్యత్తు కోసం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం ముందుకు వెళ్ళాలనే ఒక పట్టుదలతోటి వాళ్ళు చాలా నిజాయితీగా పనిచేస్తారు. ఇతర పార్టీలతో పోల్చుకుంటే ఎక్కడ కూడా ఇటువంటి వాతావరణం మీకు దొరకదని నేను ఒక మాట అంటే, ఆయన ఒకటే మాట అన్నారు, నేను జనసేన పార్టీలో చేరబోయేది కేవలం పవన్ కళ్యాణ్ గారిని చూసి నేను వస్తున్నాను. అటువంటి నాయకుడు రాష్ట్రానికి అవసరం. రాజకీయాల్లో చాలా మందిని చూసాం, అనేక మంది ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ ఈ రోజున్న పరిస్థితులు చూస్తే ప్రతి ఒక్కరికి ఒక ఆందోళన కలుగుతోంది. సమాజం ఏమైపోతుంది, మన భవిష్యత్తు ఏమవుతుంది, దానికి మనందరం కూడా ఒక బాధ్యత తీసుకోవాలని తపనతోటి నేను రాజకీయాల్లో మరొకసారి రావాలని కోరుకుంటున్నాను. మీరు ఏ విధంగా పార్టీలో అడ్జస్ట్ చేసినా పర్లేదు, అకామిడేట్ చేసినా పర్లేదు, కానీ జనసేన పార్టీ మాత్రం రాష్ట్రానికి ఎంతో అవసరం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చాలా అవసరం అని ఆయన చాలా పట్టుదలతో చెప్పారు. దాదాపు 3 నెలల నుంచి అనేక సందర్భాల్లో గోవింద్ గారు కానీ, అప్పలనాయుడు గారు కానీ ఈ కార్యక్రమం ఇప్పుడు పెట్టుకుందామని చాలా సార్లు ఫోన్ చేసి అడగడం జరిగింది. చివరికి ఈ రోజున ఆయన కోరిన మేరకు ఆయన హోటల్లోనే ఈ జాయినింగ్ ఫంక్షన్ జరగాలని ఆయన కోరారు. చాలా సంతోషం. మనందరం కూడా అంటే రాఘవయ్య గారితో పాటు ప్రసాద్ గారు, అదేవిధంగా సువర్ణరాజు గారు, పెద్దలందరూ కూడా ఈరోజు చేరారు. జనార్దన్ గారు, శీతల్ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఒక ఆలోచనతో ఈరోజు ముందుకు వస్తున్నారు. పదవుల కోసమో లేకపోతే వాళ్ళ తరఫున ఏదో రేపటి రోజున లబ్ధి పొందాలన్నా కాదు. ఈ రోజు ఉన్న పరిస్థితి రాష్ట్రంలో నిజంగానే పరిపాలన ఈ విధంగా ఉండగలుగుతుందా? ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలు 151 స్థానాలు ఆయనకి అప్పచెప్తే ఇంత దుర్మార్గంగా, ఇంత దౌర్జన్యంగా రాష్ట్రానికి ఏమాత్రం కూడా అభివృద్ధి చేయకుండా ఆయన తన స్వార్థం కోసం పార్టీని, ప్రభుత్వాన్ని ఉపయోగించుకుంటుంటే దీనికి అడ్డుకట్ట వేయాలి, మనందరం కూడా నిలబడాలనే ఒక ఆలోచనతో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. నిజంగానే సువర్ణరాజు గారు ఇందాక అన్న మాటల్లో వాస్తవంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి, ఎందుకు మనం కొన్ని కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నాం? రోడ్ల నిర్మాణం మీ అందరూ తెలుసు. ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటి రోడ్డు నిర్మాణం ప్రభుత్వం చేయకపోతే ఈ జిల్లాలోనే మన జన సైనికులు వాళ్ళ గ్రామాల్లో ఆ రోజు వేసి నిలబడ్డారు. రోడ్డు నిర్మాణం చేసుకుంటామంటే వాళ్ళపైనే ఆ రోజుల్లో కేసులు పెట్టారు. సూర్య గారు మీరు ఉన్నారు ఆ రోజు. గ్రామం పేరు ఏంటంటే మండలంలో ఆ రోజు గుర్తున్నాను. సాయంత్రం పూట 5:30-6 పాపం సూర్య గారిని వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి కూర్చోబెట్టారు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ప్రభుత్వం ఎట్లాగో రోడ్డు వేయడం లేదు, మా జన సైనికులు వాళ్ళ శ్రమ ద్వారా, వాళ్ళ కష్టార్జన ద్వారా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మన సొంతంగా మన గ్రామానికి రోడ్డు వేసుకుందామని పాపం వాళ్ళు ప్రయత్నిస్తుంటే ఆ రోజున వాళ్ళపైన కూడా కేసులు పెట్టారు. ఆ రోజు నుంచి కూడా ఈ తతంగా నడుస్తుంది. ఎక్కడ చూసినా కూడా అణచివేత ధోరణి, కేసులు పెట్టి భయపెట్టించాలని ఒక ప్రయత్నం. కానీ రాజకీయాలు శాశ్వతం కాదు. ప్రజల గుండెలో నిలబడిన నాయకుడినే ప్రజలు ఆదరిస్తారు తప్ప ఏదో పటలు నొక్కి భయంకరంగా అద్భుతంగా పరిపాలన జరిగిపోతుంది అనుకుంటే మాత్రం ప్రజలు ఖచ్చితంగా దాన్ని ఆదరించారు. రాబోయే రోజులు అనేక కార్యక్రమాలు మనం నిర్ణయించుకున్నాం.
నవంబర్ 12, 13, 14 తారీఖుల్లో ప్రగల్భాలు పలుకున్న ఈ ముఖ్యమంత్రి ఈ జగనన్న కాలనీలు, టిట్కో గృహాలు మన జన సైనికులు, మన నాయకులందరూ కూడా సందర్శించి సోషల్ ఆడిట్ చేసి అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటి, జగనన్న కాలనీలో వీళ్ళు చేసిన అవినీతి కార్యక్రమాలు ఎండగట్టడానికి కోసం మనందరం కూడా సిద్ధమవ్వాలి. లబ్ధిదారులు ఎంత ఇబ్బంది పెట్టారు, టిట్కో గృహాలు కట్టి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, ఎందుకు ఈ ప్రభుత్వం ఆ లబ్ధిదారికి అందించడం లేదు చెప్పండి. చాలా మంది పాపం మధ్య తరగతి, పేద తరగతి చెందిన వాళ్ళు ప్రతి నెల బ్యాంకు నుంచి తెచ్చుకున్న రుణాల్ని వాళ్ళు వడ్డీలు కట్టుకుంటూ కనీసం ఆ గృహాలు వాళ్ళకి అప్పు చెప్పకపోతే ఎంత దుర్మార్గంగా ఇప్పుడు ప్రభుత్వం స్పందిస్తుందో చూడండి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ ఏమైపోయింది ఈ రోజున? ఆ రోజు మీరు చెప్పిన మాటలు ఏంటి? విభజన హామీల కోసం నేను కేంద్ర ప్రభుత్వం నిలదీస్తాను, నేను పోరాడతాను అని ఇదే వేలూరు పట్టణంలో ఎన్ని మీటింగ్లు పెట్టాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గుర్తించుకోండి. బీసీల కోసం ఒక సభ ఏర్పాటు చేశాడు. ఏం చేశాడు? చివరికి 53 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలని విభజించి కులాలని విభజించుకుని ఆయన చాలా ఆనందంగా పప్పం కలుపుకున్నాడు. అడిగే వాళ్ళు లేరనే ఉద్దేశంతో ఆయన ఒక ప్రయాణం చేస్తున్నాడు. కానీ రాబోయే రోజుల్లో మననే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు, మనం చేయబోయే మంచి కార్యక్రమంలో భాగంగా పోలవరంకి వెళ్ళి మనం ఆ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్న నిర్వాసితులు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి, ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఏం కాంపన్సేషన్ వచ్చింది, ఎందుకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రభుత్వం వెనకడుగేస్తుంది, ఎందుకు పూర్తి చేయలేకపోతున్న దానిపైన రాబోయే రోజుల్లో స్వయంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ ప్రాంతంలో పాదయాత్ర చేసి పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించబోతున్నారు. దానికోసం ఎంతటి వారైనా సరే ప్రశ్నించాల్సిన అవసరం మనం ఉంది. జనసేన పార్టీ ఎప్పుడు తగ్గదు, ఎవరిని చూసి భయపడదు. నాయకత్వం మనకు అక్కడ నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది కాబట్టి అవసరమైతే కేంద్రం నుండి పెద్దల్ని కూడా ప్రశ్నించే అధికారం, హక్కు మనందరికీ ఉంది. ఏ తప్పు చేసిన ఆంధ్రప్రదేశ్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు మనకి ఈ విధంగా విభజన జరిగిన తర్వాత ఈ రోజు వరకు మనం గర్వంగా మన రాజధాని గురించి చెప్పుకోలేకపోతున్నాం, ఎందుకు మన కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నాం? జనసేన పార్టీ ఎప్పుడు తగ్గదు. అనేక సందర్భాల్లో మనం నిలబడ్డాం ప్రజాపక్షాన. భవన నిర్మాణ కార్మికుల కోసం మనం ఏ విధంగా నిలబడ్డాం. స్థానికంగా నిజంగా అప్పలనాయుడు గారు చూస్తే నాకు గర్వం, చాలా గర్వపడతాను నేను ప్రతి సందర్భంగా. ఎందుకంటే ఒక కామ్రేడ్ లాగా, ఒక కార్మికుడు లాగా ఆయన కష్టపడి పైకొచ్చి ఇంతమంది సామాన్యులతోటి, ఇంతమంది యూనియన్స్ తోటి ఆయన కలిసి పార్టీ ఇంకా బలపడాలనే ఒక తపనతోటి పనిచేసే వ్యక్తి అప్పలనాయుడు గారిని మనందరం కూడా జనసేన పార్టీలో చాలా గర్వపడాలి. ఎందుకంటే చాలా నిజాయితీగా, స్థానికంగా పార్టీ ఏ పిలిపించినా, పార్టీ అధ్యక్షుడు వారు పార్టీ ఏ పిలిపించినా కూడా ఆయన కష్టపడి ఆ కార్యక్రమాన్ని చేస్తారు. నిజంగానే ఇందాక మీరు చూశారు క్రియాశీలక సభ్యత్వం గురించి. ఆ రోజుల్లో కోవిడ్ లో ఉన్న పరిస్థితులు కూడా ఎన్నో ఇబ్బందులైనా కూడా మన జన సైనికులు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా నిలబడి లక్షల్లో ఆ రోజు మనం క్రియాశీలక సభ్యత్వం ప్రజలకు తీసుకెళ్ళగలిగాం. అటువంటి కార్యక్రమం ఈ రోజు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయడం లేదు. 60 సంవత్సరాల పదవిలో ఉన్నారు, 40 సంవత్సరాల పదవిలో ఉన్నారు, కానీ ఎందుకు వాళ్ళ కార్యకర్తల కోసం వాళ్ళు చేసుకోలేకపోయారు. కానీ మన జన సైనికుల కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజు ఆ కుటుంబాలకి మన 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించగలుగుతున్నాం. అంటే ఏ విధమైన మన పార్టీలో ఆలోచన ఉంది, మనం భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం. మీరు అర్థం చేసుకోండి. ఈ జిల్లాలో సుమారు 43,000 మంది క్రియాశీలక సభ్యులుగా ఆ రోజు సభ్యత్వం తీసుకున్నారు, 500 రూపాయలు చెల్లించి. ఏ పార్టీకైనా నిజాయితీగా చెప్పండి, ఏ పార్టీలో ఉన్న వ్యక్తులైనా నిజంగా ప్రజల కోసం, ప్రజల ఆకాంక్షల కోసం, ప్రజల తరఫున మనం గెలవడానికి మనం ముందుకు వచ్చి పోరాడతాం. అటువంటి ఆలోచన మనకు ఉన్నప్పుడు మనకి స్వార్థం లేదు, పదవుల ఆకాంక్ష లేదు. రాజకీయ భవిష్యత్తు ఏంటంటే మనం ఎవరైనా ప్రశ్నిస్తే మన రాష్ట్ర భవిష్యత్తే మన రాజకీయ భవిష్యత్తు. దానికోసం మనం కష్టపడాలి, దానికోసం త్యాగం చేయాలని మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తా ఉంటారు. దేనికోసం చెప్పండి? మన బిడ్డల కోసం. ఆయన కావాలంటే, నిజంగానే పవన్ కళ్యాణ్ గారు కావాలంటే ఆయనకి కావాల్సిన లైఫ్ స్టైల్, ఆయనకున్న సంపాదించుకోగలిగిన శక్తి ఆయన సొంతంగా ఆయన కుటుంబానికి ఉపయోగించుకోవచ్చు. కానీ ఆయన ప్రతి రోజు కూడా కష్టపడేది మన పార్టీ కోసం, మన జన సైనికుల కోసం, మన వీర మహిళల కోసం, మన భవిష్యత్తు కోసం. దాన్ని మీరందరూ కూడా నిజంగా మీరు ఒక స్ఫూర్తిని నింపుకోవాలి మీలో. ఎందుకంటే ఇట్లాంటి పెద్దలు ఆ విధంగా ఆలోచించి ముందుకు వచ్చారంటే మనలో కూడా భావన కలగాలి. ప్రతిరోజు మీరు కొంచెం సమయం వెచ్చించండి పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ సంస్థాగతంగా మన బలోపేతం కోసం. ఇంతమంది పెద్దలు మన పార్టీలో చేరుతున్నారంటే మనస్ఫూర్తిగా మీరు వాళ్ళ నాయకత్వాన్ని
ఆహ్వానించండి, ఆదరించండి, గౌరవించండి. రేపటి రోజున ఉపయోగపడతారు మనకి. ఏ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే జనసేన పార్టీ విస్తరించాలి, ప్రతి నియోజకవర్గంలో మనం బలపడాలంటే మనకి మంచి నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం కోసం, మన పార్టీ బలోపేతం కోసం మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో నిలబడండి. ప్రతి కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయండి. చాలా ప్రాంతాల్లో మనం చూస్తూనే ఉన్నాం. కావాలని మన విశాఖపట్నంలో ఒక జనవాణి కార్యక్రమం చేస్తామంటే ఏ విధంగా ప్రభుత్వం అడ్డుకుందో మీ అందరూ చూశారు. ఏం తప్పు చేసామో చెప్పండి. ఈ ముఖ్యమంత్రి ఏమో వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రి, ఇంటి బయటికి రాడు, ఎవరిని కలవడు, ఎవరిని అర్జీ తీసుకోడు. పాప నిన్న మీరు చూశారు, కాకినాడ నుంచి ఒక మహిళ తిరిగి 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 అలసిపోయి తన బిడ్డకు ఒక ఆపరేషన్ చేయించుకోవాలని పాపం తపనతోటి, గతంలో మీకు తెలుసు మీ అందరికీ కూడా, ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కార్యక్రమం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు వచ్చి అటువంటి వ్యక్తుల్ని కలిసి తక్షణమే ఒక 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు కావాల్సిన నిధులు వాళ్ళకి శాంక్షన్ చేస్తే ఆ కుటుంబం ధైర్యంగా ఆపరేషన్ చేయించుకుని వాళ్ళ బిడ్డను బతికించుకోగలుగుతారు. అటువంటి తల్లి ఆవేదనతోటి ఇన్నిసార్లు అక్కడ పోయినా కూడా స్పందన కార్యక్రమం అంట. ఏముంది స్పందన చెప్పండి? ఎక్కడ స్పందించాడా ఈ ముఖ్యమంత్రి? స్పందన లేదు, ఏం లేదు. ఇప్పుడు కొత్తగా జగనన్నకి చెబుతామంట. ఏం చెబుతాం జగనన్నకి? చెప్పగలిగే పరిస్థితిలో ఉన్నాడు ఆయన? వినగలిగే పరిస్థితిలో ఉన్నాడు ఆయన? చెప్పండి. దిగిపోమని చెప్తాము. చెప్పగలిగేది అయ్యా మీరు దిగిపోండి తొందరగా, ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. మీ పరిపాలన వల్ల ఎంతమంది నష్టపోతున్నారో చూడండి. ఒక తల్లి పాప ఆవేదనతో చివరికి సూసైడ్ అటెంప్ట్ మీ ఇంటి ముందు చేసుకుందంటే ఈ ముఖ్యమంత్రి గారి పరిపాలన ఎంత దౌర్భాగ్య పరిపాలన మీ అందరికీ అర్థం అవ్వాలి. నేను గ్రామాల్లో ఈ 3 రోజులు పర్యటిస్తున్నప్పుడు చాలా మంది పాపం అప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్పి అందరికీ ముద్దులు పెట్టి ఆయన ఓట్లు ఎంచుకున్నాడు. ఈ రోజు ఏ వర్గం ఆయనకి ఆయన ద్వారా లబ్ధి పొందింది చెప్పండి? మహిళలు పాపం ఇబ్బందుల్లో ఉన్నారు, పేదరికంలో ఉన్న వితంతులు, వృద్ధులు వాళ్ళందరూ కూడా ఆ రోజు ఇస్తా ఉన్న పెన్షన్ మాకు ఇవ్వలేకపోతున్నాడు, మాకు ఆర్థిక సహాయం సరిపోవడం ప్రభుత్వం నుంచి బాధగలుగుతున్నారు. ఈ జగనన్న కాలంలో ఉన్న అవినీతి, ఎంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కావాలని మరి ఆ రోజు పొలాలు కొని వాళ్ళు సంపాదించుకున్నారు, ఎమ్మెల్యేలు సంపాదించుకున్నారు. ఏ విధంగా ఊరు బయట తీసుకెళ్లి మరి కాళ్ళు చెప్పారో మీ అందరికి తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో ముందుగా ఈ నవంబర్ 12, 13, 14 తారీఖుల్లో మనం చేయబోయే సోషల్ ఆడిట్ ని మీరందరూ కూడా పాల్గొనండి. అద్భుతంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళండి. రైతుల పక్షాన్ని నిలబడండి. చాలా ఇంపార్టెంట్, ప్రత్యేకంగా మన జిల్లాలో. ఎందుకంటే గతంలో జరిగిన అవినీతి మీకు తెలుసు. ఈ రైతు భరోసా కేంద్రాలని చెప్పి రాష్ట్రంలో 6,300 కోట్ల రూపాయలు ఆ బిల్డింగ్ల కోసం వెచ్చించి అతి పెద్ద స్కామ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. రైతులకు ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదు, చాలా ఆవేదనలో ఉన్నారు. కనీస మద్దతు ధర లేదు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వాళ్ళకి కులాల వారీగా విభజించి మొదటిసారి మనం చూస్తున్నాం. పరిపాలనలో ఎవరు కూడా ఈ రోజు వరకు కూడా రైతుల్ని కులాల వారీగా విభజించలేదు. అందుకని ఆత్మహత్యలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇచ్చి మనం ఆదుకుందాం అనుకుంటే ఆ రోజున 2వ కార్యక్రమం చేసిన చింతలపూడిలో, ఈ జిల్లాలో చింతలపూడిలో ఆ రోజు కార్యక్రమం చేసి 48 మంది ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ఆ రోజు మనం జనసేన పార్టీ నుంచి 1,00,000 రూపాయల ఆర్థిక సాయం అందించాం. 500, 600 ఉంటారు అనుకున్నాం ఈ రాష్ట్రంలో. చివరికి చూస్తే 3,000 పెరిగింది ఆ సంఖ్య. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు తగ్గలేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ప్రతి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి మనం 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం కాకుండా వాళ్ళ బిడ్డలు కూడా చదివించే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందని కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమాన్ని మీరు ప్రజలకు తీసుకెళ్ళండి. నిజాయితీగా పోరాడదాం. వీళ్ళు ఏంటంటే మనం భయపడి పెట్టి, ఇందాక అప్పలనాయుడు గారు చెప్తున్నారు కార్యక్రమాన్ని, లోకల్ గా ఉన్న పోలీసులు వచ్చి మనం మీటింగ్ చేసుకోకూడదు, ర్యాలీ చేసుకోకూడదు అని చెప్పి భయపడిచ్చారని. మరి మీ సమాధానం ఏంటని చెప్పాను? పెట్టుకుంటే పెట్టుకోపో కేసు అని చెప్పారంటే ఇలా. ఎందుకంటే మనందరినీ కూడా ఏదో విధంగా మన పైన మానసికంగా ఒత్తిడి తీసుకొచ్చి మన కార్యకర్తల పైన, మన నాయకుల పైన కేసులు పెడతాం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతాం, లేదా జైలు పంపిస్తాం అని చెప్పి బెదిరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దానికి మాత్రం మనం ఎవరో కూడా వెనకాడం. అవసరమైతే సందర్భాన్ని బట్టి మీకు వెనకొండేది మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా ఎక్కడైనా అన్యాయంగా అక్రమంగా అరెస్టులు జరిగితే పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఇతర పార్టీలతో పోల్చుకుంటే మిమ్మల్ని ఎప్పుడు గౌరవిస్తాం. సంస్కారం గురించి, చట్టం గురించి, సమాజంలో ఒక బాధ్యత కలిగిన పార్టీగా జనసేన పార్టీ నడుస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఎక్కడ కూడా మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టబాకండి.
మేము ఎప్పుడు కూడా పోలీస్ యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టాం. సమాజానికి ఉపయోగపడే విధంగా మన పార్టీ ముందుకు తీసుకెళ్తుంది తప్ప ఈ కార్యక్రమాల్ని ప్రజలు ఇబ్బంది పెట్టడానికి కోసం మాత్రం ఎప్పుడు చేయం. చక్కటి సందర్భం, చాలా మంది పార్టీలోకి వస్తున్నారు. వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఒక మంచి భవిష్యత్తు కోసం, మన రాష్ట్రాల్లో మార్పు తీసుకురావడం కోసం జనసేన పార్టీ ద్వారా ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడి లా అండ్ ఆర్డర్ సమస్య కానివ్వండి, ఆర్థిక సమస్య కానివ్వండి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కులాలకు అతీతంగా యువతకి మన ఉపాధి కల్పించేటట్టు, మనకు మంచి భవిష్యత్తు చేసేటట్టు ఒక చక్కటి వ్యూహంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వస్తున్నారు. దాన్ని మీరందరూ కూడా ఆదరించి ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములై విజయవంతం చేయమని కోరుకుంటూ ఇంత ఘన స్వాగతం పలికిన మన నాయకులందరికీ పేరు పేద నేను మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుకుంటూ, జనసేన పార్టీ ఎప్పుడు మీరు వెంటుంటుంది, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మీరు వెంటుంటారు, ఆ ధైర్యం నింపుకొని మీరు ముందుకెళ్ళమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.